భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. అరెస్టును నిరసిస్తూ భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఆ పార్టీ సీనియర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న నేతృత్వంలో శనివారం ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి కొమరం భీం చౌరస్తా వరకు ర్యాలీగా తరలివచ్చి పాత జాతీయ రహదారిపై బైఠాయించారు. ఇక కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా నల్ల కండువాలు ధరించి ఆందోళన వ్యక్తం చేశారు. గులాబీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఈ ధర్నా కారణంగా ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలోనే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. తగిన గుణపాఠం చెప్తాం. బాజిరెడ్డి గవర్నర్ అన్నారు, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ కారణం రూపంలో తెలుపుతున్నాం.